ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ మనకి 30 మార్కులకు గాను ఉంది. గతంలో సొసైటీకి సంబంధించి చాలా చేదు అనుభవం ఉంది. ఎందుకంటే గత ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులో టఫెస్ట్ బిట్స్ అన్నీ కూడా సొసైటీ నుంచే వచ్చాయి. కనీసం మనకి నెగిటివ్ మార్కింగ్ దాటి 1 లేదా 2 మార్కులు కూడా చాలామంది విద్యార్థులకు రాలేదంటే అంత కష్టంగా పేపర్ అడిగారు. మరి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు మొదలుపెట్టి ఇండియన్ సొసైటీ మన సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. రీసెంట్గా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ అయిపోయింది, కంప్లీట్ అయిందని ఒక వీడియో మీకు చెప్పాం. ఇప్పుడు ఇండియన్ సొసైటీ కూడా కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం టచ్ చేసాము. ప్రతిదీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేసాము. ఈ వీడియో ద్వారా మనం అదే చెప్పాలనుకుంటున్నాం. ఓకే, ఇదే విధంగా ప్రతి సబ్జెక్టు కూడా మనం 100% సిలబస్ కంప్లీట్ చేసి ఇలా కంప్లీట్ చేసామని స్టూడెంట్స్కి మేము తెలియజేస్తాం. ఓకే, ఇంకా మనకి సొసైటీలో యూనిట్ 1లో యూనిట్ 1లో అన్ని టాపిక్స్ మనం చెప్పాం. ఓకే, ప్లస్ తెలుగు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇచ్చాం. యూనిట్ 2లో సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, వీటి గురించి చెప్పాం. అయితే సోషల్ ఇష్యూస్కి సంబంధించి చాలామంది స్టాటిక్ చదువుకుంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ కొన్నిసార్లు వార్తల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనం చూసుకోవాలి. ఓకే, ప్లస్ రీసెంట్గా ఏమైనా ప్రొటెస్టులు జరిగాయా? మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం వల్ల జంజీ అందరూ ప్రొటెస్ట్ చేశారు. తర్వాత ఒక కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది. దానికి సంబంధించి ఒక బిల్లు కూడా ప్రతిపాదించడం జరిగింది పేపర్ లీక్ సంబంధించి. మరి వీటిని మనం ఎక్కడ ఇంటర్లింక్ చేసుకోవాలి? యూత్ యాజిటేషన్, యువతలో అశాంతి, ఈ యూనిట్కి మనం ఇంటర్లింక్ చేసుకోవాలి. ఓకేనా? ప్లస్ యూనిట్ 3 వచ్చేసి వెల్ఫేర్ మెకానిజం. చాలామంది వెల్ఫేర్ మెకానిజం అంటే ఓన్లీ స్కీమ్స్ అనుకుంటారు, కానీ అక్కడ సిలబస్లో ఏం మెన్షన్ చేశారంటే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అనే టాపిక్ తీసుకున్నట్లయితే మహిళకు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏంటి? ప్లస్ మహిళకు సంబంధించి చట్టపరమైన అంశాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్, వరకట్న నిషేధ చట్టం అవ్వచ్చు, గృహహింస చట్టం అవ్వచ్చు. ఈ చట్టాలన్నీ మనం చదువుకోవాలి. వీటితో పాటు మనం పథకాలు కూడా చదువుకోవాలి. కొన్ని టాపిక్స్కి మేము స్కీమ్స్ ఇంకా అప్డేట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. నో నీడ్ టు వరీ. ఎందుకంటే స్కీమ్స్ అనేవి అది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఏదైతే టాపిక్స్కి మేము స్కీమ్స్ అప్లై చేయలేదో అవి కూడా మేము అప్డేట్ చేస్తాం. ఓకేనా? అవి కూడా మీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మేము అప్డేట్ చేస్తూ ప్లస్ కరెంట్ అఫైర్స్ మేడం డీల్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడే ప్రతి స్కీమ్ని కూడా మనం సొసైటీకి ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. ఓకే, మన క్లాసెస్ ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది. సొసైటీ ప్లస్ జాగ్రఫీ ఇండివిజువల్ కోర్స్ ఉంది, లేదంటే కంప్లీట్ ప్రిలిమ్స్ కోర్స్ కూడా ఉంది. కేవలం 1500 రూపీస్ మాత్రమే, మరి కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి టఫెస్ట్ పేపర్ మరలా వచ్చినా సరే కాన్ఫిడెంట్గా మన విద్యార్థులు 20+, 30కి 25 దాటి వస్తాయని చెప్పడం అతిశయోక్తి. ఎందుకంటే సొసైటీ పేపర్ అనేది అందరికీ కొత్త కనుక 30కి 20+ మినిమం వచ్చే విధంగా మన క్లాసెస్ అవ్వచ్చు, మెటీరియల్స్ అవ్వచ్చు డిజైన్ చేసాము. ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఈ ప్రక్రియ మొత్తం కూడా నాకు దగ్గర ఉండి హెల్ప్ చేసినటువంటి మా శివగారు, మెంటర్, గ్రూప్ 2కి సంబంధించి ఎల్లప్పుడూ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేసినటువంటి మా మెంటర్ శివగారు. థ్యాంక్ యూ సార్. ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి సార్ అనేది మాకు ఒక టార్గెట్ ఇచ్చారండి. ఎలా అయినా సరే మనం 1 మంత్లో కంప్లీట్ చేయాలని. ఈ 1 మంత్ కూడాను సార్ నైట్ క్లాసెస్ నైట్ 1-2 వరకు సార్ చెప్పేవాళ్ళు. అలాగే సార్ క్లాస్ అయిపోగానే వెంటనే మమ్మల్ని మెటీరియల్ కూడా తయారు చేయమని ఫోర్స్ చేసేవారు. మేము కూడాను మెటీరియల్, నేను ప్రసన్న నైట్ 1-2 వరకు కూడా మెటీరియల్ తయారు చేసేవాళ్ళమండి. అండ్ నేను ఆ మెటీరియల్ కూడా ప్రూఫ్ రీడింగ్ చేసేటప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా క్వాలిటీగా అనిపించిందండి నాకైతే. చాలా బాగుంది సార్. అయితే స్టూడెంట్స్కి మరో విషయం ఏంటంటే మనకు కొన్ని స్కీమ్స్ అని చెప్పాను కదండి, ప్యారల్గా అప్డేట్ చేస్తాము. తర్వాత మీకు ఒక రివిజన్ షెడ్యూల్ ఇస్తాను. నేను ఇంతవరకు చెప్పిన సొసైటీ అంతా కూడా 1 మంత్లో కంప్లీట్ అయ్యే విధంగా
కొంచెం ఈ ఆగస్ట్ మంత్ అయిపోతే మనం రివిజన్ షెడ్యూల్ ఇస్తాను. ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా ఉంటే మనం హైలైట్ చేద్దాం. పలానా ఏరియా ఓకే. ఇంపార్టెంట్. ఓకే. దాన్ని మరొకసారి మీరు రివైజ్ చేసుకోండి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ప్లస్ ప్యారలల్‌గా మీరు మన టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అవుతుంది కదండీ! ప్యారలల్‌గా బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రతి టెస్ట్ మిస్ అవ్వకుండా రాయండి. ఎందుకంటే మన టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఫ్యాకల్టీ మేమందరం ఒకటే డిసైడ్ అయ్యాం. ఫస్ట్ మా టార్గెట్ ఏంటంటే క్లాస్‌లో చెప్పే ప్రతి అంశము, మనం ఇచ్చే మెటీరియల్‌లో ప్రతి అంశము టెస్ట్‌లో కవర్ అయ్యే విధంగా. ఎందుకంటే ఆ మెటీరియల్ చదువుతాడు కాబట్టి చదివిన మెటీరియల్ నుంచి విట్టుపోకూడదు ఫస్ట్ టార్గెట్. 2 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ 2 కలిపి, ఈ 2 దృష్టిలో పెట్టుకొని మేము టెస్ట్‌లు ఇస్తున్నాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్ టెస్ట్‌లన్నీ ఒకేసారి రాద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ మన కోర్స్‌లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కూడా టెస్ట్‌లన్నీ తర్వాత రాద్దాం అనుకుంటున్నారు. బట్ ఎప్పటికప్పుడు రాయండి. ఓకే. ప్యారలల్‌గా క్లాసెస్ వినండి, మెటీరియల్ ప్రింట్‌ఔట్ తీసుకోండి, చదవండి, టెస్టులు రాయండి. ఓకే. ఇండియన్ సొసైటీ వల్లే పాలిటీ, ఎస్ఎన్టీ క్లాసెస్ అనేవి మధ్యలో బ్రేక్ ఇచ్చాను. ఇప్పుడు యాజ్ యూజువల్‌గా పాలిటీ, ఎస్ఎన్టీ 2 కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకేనా. ఆగస్ట్ ఎండింగ్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ పాలిటీ, ఎస్ఎన్టీ ఓకే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీ చేతిలో 150 మార్కులు మెయిన్స్‌కి సంబంధించి పెట్టడానికి ట్రై చేస్తాను. పాలిటీ అయిపోయిన తర్వాత ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఇండియన్ ఎకానమీ మాత్రం ఏపీ ఎకానమీ స్టార్ట్ చేయము. ఎందుకంటే ఏపీ ఎకానమీ కాకుండా గ్రూప్ 2 మెయిన్స్‌లో ఎక్కువగా ఇండియన్ ఎకానమీ మీద ఫోకస్ చేస్తాడు. ప్లస్ ఏపీ ఎకానమీ అనేది అది తరచూ చేంజ్ అవుతూ ఉంటుంది. నో నీడ్ టు వరీ. ప్రిలిమ్స్ అయిపోయిన ద నెక్స్ట్ మినిట్ ఏపీ ఎకానమీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా. ప్లస్ మరికొద్ది రోజుల్లోనే ఏపీ హిస్టరీ కూడా స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కైనా కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.